హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. అయితే నేను ఇప్పుడు విఆర్కే 5 రకాల గింజలతో నేను ఉప్మా చేస్తున్నాను. అయితే చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది, నార్మల్గా ఆనియన్ అట్లా పచ్చిమిర్చితో వేసుకున్నా బాగుంటుంది. 2 రకాలుగా చేయొచ్చు ఉప్మాని. నేనైతే ఇప్పుడు వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాను ఉప్మా. అయితే ఈ 5 రకాల గింజలు ఉంటాయి కదా, సిమ్లో పెట్టి వేయించాలి, లైట్గా వేడి చేయాలి. ఫస్ట్ ఇనుప బాండి అయితే బెటర్. ఇప్పుడు అవిసె గింజలు అందులోనే వేయొద్దు, ఇవి సపరేట్గా వేయించాలి. అవిసెలు నువ్వులు, ఎందుకంటే వాటితో పాటు వేయించితే ఇవి వేగవు, ఇవి సపరేట్గా వేయించాలి. అవిసె గింజలు నువ్వులు ఈ 3 స్పూన్స్, మిగతా 3 రకాల గింజలు 5 స్పూన్స్. చూడండి, ఇట్లా సిమ్లో పెట్టి వేయించాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా. విఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఉప్మా మంచి, డైలీ ఒకటే రొటీన్ అయితే తినాలనిపించదు కదా, ఇట్లా వెరైటీగా చేసుకోవచ్చు. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీ ఉప్మా, స్కిప్ చేయకుండా చూడండి వీడియో, ఫుల్ వీడియో. ఇవి చల్లగైన తర్వాత మిక్సీకి వేయాలి. మిక్సీ అంటే ఇప్పుడు రవ్వ ఉంటుంది చూడండి, సన్న రవ్వ, అంతవరకు చేయొచ్చు. కొంచెం ఎక్కువ మరీ సన్నగా అవుతుంది అనుకుంటే కూడా కొంచెం ఇంకా బరక కూడా చేయొచ్చు మిక్సీకి. చూడండి, నేనైతే ఎక్కువ చూడండి ఇట్లా చేసినాను. 2 రకాలుగా చేయొచ్చు మనము. అయితే ఉప్మాకి ప్రిపరేషన్ క్యారెట్, హాఫ్ ముల్లంగి, హాఫ్ ఆనియన్, ఇంకా హాఫ్ ఈవినింగ్ చేసుకుందామని హాఫే వేసినాను. పచ్చిమిర్చి, కరివేపాకు, ఇది ముల్లంగి ఇది తురుముతున్నాను. క్యారెట్, ముల్లంగి చాలా బాగుంటుంది ఉప్మా. కాలీఫ్లవర్ కూడా వేస్తున్నాను. అయితే నీళ్ళు మసలేటప్పుడు కాలీఫ్లవర్ వేసి తీయాలి, అది ప్రాసెస్ అవుతుంది. అంతలోపు ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. సేమ్ నేను ఎలా చేశానో మీరు కూడా అలా చేసుకోండి. ఇగో ఇలా కాలీఫ్లవరు వేడి నీళ్ళు వేడైన తర్వాత అందులో వేయాలి. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. నేను ఎలా చేశానో మీరు కూడా అలా చేయండి, చాలా బాగుంటుంది. నార్మల్ ఉప్మా కంటే ఈ ఉప్మానే బాగుంటుంది. చూడండి, వాటర్ వేడి నీళ్ళు వేసిన తర్వాత ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా బాండి పెట్టుకొని, బౌల్ పెట్టుకొని కొంచెం కోకోనట్ ఆయిలే వాడాలి కదా. చూడండి, నేనైతే కోకోనట్ ఆయిలే వాడుతున్నాను డైట్లో. జీలకర్ర, ఆవాలు కామనే కదా, ఎండుమిరపకాయలు ఇవన్నీ కామనే కదా. అయితే ఇందులో కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజలు, పంపుకిన్ సీడ్స్ కొన్ని వేయాలి. మనం ఉప్మా తింటుంటే మంచిగా టేస్ట్ వస్తుంది. సిమ్లోనే పెట్టి చేయాలి, మాడకుండా. ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, ముల్లంగి అన్నీ వేయాలి. కొద్దిగా మగ్గనిద్దాము. చాలా టేస్ట్ ఉంది ఉప్మా కాంబినేషను. నార్మల్గా కొబ్బరి చట్నీ అయినా బాగుంటుంది, నార్మల్ చట్నీ, సొరకాయ చట్నీ, దోసకాయ చట్నీ ఏవైనా బాగుంటాయి. ఎన్నో వెరైటీస్ చేయొచ్చు మనం విఆర్కే డైట్లో ఉన్న వెజిటేబుల్స్తో. చపాతీ, ఒక పూట చపాతీ, ఒక పూట దోశ, ఒక పూట ఉప్మా, పొంగనాలు, ఇట్లా ఎన్ని డిఫరెంట్ టైప్స్ చేయొచ్చు. ఈ 5 రకాల విత్తనాలతోనే మనం ఎన్ని రకాల వంటలైనా చేయొచ్చు. చూడండి, అయితే కాలీఫ్లవర్ అంతా స్మాష్ చేస్తున్నాను. అది బాయిల్ అయింది కదా, చేయితోనే ఇట్లాంటి సరిపోతుంది. ఇలా వెజిటేబుల్స్ వేయకుండా ప్లెయిన్గా ఆనియన్స్, పచ్చిమిర్చితో కూడా చేయొచ్చు. ఆ రకంగా కూడా బాగుంటుంది. నేను అది ఇంకో వీడియో షేర్ చేస్తాను. ఇప్పుడైతే వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రతి వీడియో, విఆర్కే డైట్ వీడియో, ప్రతి వీడియో నేను అప్లోడ్ చేస్తాను. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో.
అంటే ఇది ఎక్కువ ఎక్కువ మినిమం 10 మినిట్స్ అట్లా షార్ట్ చేయడానికి రావట్లేదు, ఎందుకంటే ఫుల్ ప్రిపరేషన్ పెట్టాలి కదా, అందుకని లెంతీ వీడియోనే వస్తుంది. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అయితే మాడనియొద్దు, సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఆ వెజిటేబుల్స్ అన్నీ. కొంచెం అల్లం వేయాలి, కొద్దిగా వేయాలి అల్లము, ఎక్కువ వేయొద్దు, బాగుంటుంది. కొద్దిగా మగ్గనిద్దాము. చూడండి, కొద్దిగా కలుపుతుండాలి, అక్కడే ఉండాలి మనము ప్రిపేర్ చేసేటప్పుడు. వేరే పని మీద వెళ్తే ఇవి మాడిపోతాయి కాబట్టి ఇక్కడే ఉండాలి. వాటర్ కొన్నే పోసుకోవాలి, ఎక్కువ పట్టదు, ఎందుకంటే వెజిటేబుల్స్ ఉడకాలి అండ్ 5 రకాల గింజలు కూడా ఉడకాలి కదా. చూడండి, ఒకసారి కలుపుకుందాం మళ్ళీ. ఇది ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఇట్లా వేడి వేడి ఉప్మా చేసుకొని హాట్ బాక్స్లో పెట్టుకొని వెళ్ళొచ్చు, నెయ్యి వేసుకొని లంచ్ అవర్లో తినొచ్చు. ఇప్పుడు విత్తనాలతో 4 రకాల గింజలతో పొడి చేసినాం కదా, అది వేద్దాం. నీళ్ళు మరుగుతున్నాయి. సాల్ట్ వేసినా కానీ వీడియోలో రాలేదు. చూడండి, ఒక 4-5 స్పూన్స్ అయితే సరిపోతుంది, ఎక్కువ తినలేము, హెవీ అయిపోతుంది అప్పటికి. దీని కాంబినేషన్ ఏవైనా దోసకాయ చట్నీ, ఆనంకాయ చట్నీ, ఇవైతే బాగుంటాయి. కొబ్బరి చట్నీ, ఉప్మా కాంబినేషను. అంటే మనం ఎలాగో వెజిటేబుల్స్ వేస్తాం కదా, కాబట్టి సింపుల్గా చట్నీ బాగుంటుంది. చూడండి, ఇది కొంచెం మగ్గనివ్వాలి, ఉడకాలి. ఇట్లా అన్ని రకాల వెజిటేబుల్స్ వేస్తే బాగుంటుంది, వేయకుండా కూడా ఉప్మా బాగుంటుంది. నేను అది ఇంకో వీడియో చేస్తాను, అప్లోడ్ చేస్తాను. ఊతప్ప వేయచ్చు, చపాతీ చేయొచ్చు, అన్ని రకాల పొంగనాలు చేయొచ్చు, ఇడ్లీ చేయొచ్చు, ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. అసలు మంచి విఆర్కే డైట్ అంటే అసలు మనం అన్ని హెల్తీ ఫుడ్ తినుకుంటూ డైటింగ్ చేయడం అంటే ఈ ఒక్క విఆర్కేలోనే ఉంది ఈ ఆప్షను. మనం ఏ డైట్ చేయాలన్నా అవి వేరే ప్రాసెస్ ఉంటుంది, చేయలేము. అది ఇదైతే మనకు హెల్త్ పరంగా బాగుంటుంది. హాస్పిటల్స్ అట్లా సంవత్సరాలు ట్యాబ్లెట్స్ అవన్నీ వాడే బదులు ఇట్లా మనం 90 డేస్ 111 రోజులు అట్లా డైట్ చేస్తే మన బాడీ అంతా ప్యూరిఫై కూడా అవుతుంది. బీపీ, థైరాయిడ్, డయాబెటిక్, హెవీ ఓవర్ వెయిట్ ఇట్లా ఉన్నవాళ్ళు మనకు నార్మల్గా వీడియో చూసే మనం విఆర్కే వీడియో చూసే మనం డైట్ చేయొచ్చు. ఎక్కువ క్రానిక్ డిసీజెస్ ఉంటే మనకు డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ సప్లిమెంట్స్తో చేయొచ్చు. నార్మల్గా ఈ మూడిటికి అయితే మనం ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఫ్యాట్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, కొబ్బరి చట్నీ కూడా రెడీ అయింది. కొబ్బరి చట్నీ వీడియో ఏం పెట్టలేదు, అది సింపుల్ ప్రాసెసే కదా. కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ వేడి చేసి మిక్సీకి వేయడం అంతే. ఓన్లీ నేను ఉప్మానే వీడియో చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మనం నెయ్యి వేసుకోవాలి తినే ముందు. మగ్గింది, వాటర్ అయితే లేవు. చాలా బాగుంది ఉప్మా. చూడండి, ఇవన్నీ వెజిటేబుల్స్ వేస్తే ఇట్లా ఉంటుంది, వెజిటేబుల్స్ వేయకుండా ప్లెయిన్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. నేను ఆ వీడియో కూడా పెడతాను. నేను ఎలా చేశానో అలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. డైట్ ఎంజాయ్ చేయొచ్చు మంచి ఫుడ్ తీసుకుంటూ. ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకి కూడా మంచి యూజ్ వస్తుంది. ఉప్మా, ఇడ్లీ ఇవన్నీ బాగుంటాయి. మనకు తెలియకుండానే 3 months అయిపోతుంది డైట్లో.
ఇట్లా ఫుడ్ వెరైటీస్ చేసుకుంటూ తినుకుంటూ వెళ్తే మనకు పెద్దగా డైట్ చేసిన ఫీలింగ్ కూడా ఉండదు. ఒక ఫ్యాట్ మాత్రం మనము సూప్స్లో బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ వీటిలో మనం ఫ్యాట్ ఖచ్చితంగా యాడ్ చేసుకుంటాం కదా. ఎక్కువ మనకు నీరసం ఉంటే ఫ్యాట్ తీసుకోవాలి, 10 grams 15 grams అలా. చూడండి నేనైతే ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నా, కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. వేడి వేడి ఉప్మాలో చాలా బాగుంటుంది కదా. ఓకేనా? థ్యాంక్ యూ.